కేంద్రంలో మోడీ మంత్రివర్గం కొలువు తీరింది. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరనున్న చంద్రబాబు మంత్రివర్గంపైనే ఉందని చెప్పాలి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగా ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందనే చర్చ టీడీపీ వర్గాల్లోనే సాగుతోంది. చంద్రబాబు కేబినెట్లో ఆయన తనయుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేరటం ఖాయమైంది. దీంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడం ఖాయమనే చెప్పొచ్చు. తాజాగా ఢిల్లీలో ఓ జాతీయ ఛానల్తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తనకు ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి ఉందని స్పష్టం చేయడంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న అనుమానాలకు తెరదించినట్లయిందని చెప్పొచ్చు. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేనతో పాటు బీజేపీ ఖచ్చితంగా చేరబోతున్నాయి. అయితే చంద్రబాబు ఈసారి గతానికి భిన్నంగా పెద్ద ఎత్తున సీనియర్లకు కోత పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈసారి ఎక్కువగా కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఎక్కువ మంది కొత్త వాళ్లకు ఛాన్స్ కల్పించడం ద్వారా నారా లోకేష్కు ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసే పనిలో ఉన్నట్లు చెప్తున్నారు. అటు పార్టీ నాయకులు ఇటు అధికారులు కూడా ఎక్కువగా నారా లోకేష్ దగ్గరికే వెళ్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ పార్టీపై పూర్తి స్థాయి పట్టు సాధించారని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో కూడా పూర్తిగా పట్టు సాధించడం కోసమే పక్కా వ్యూహంతో చంద్రబాబు చాలా వరకు సీనియర్లకు కోత విధించి కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆయన విశ్లేషించారు. అయితే పలు జిల్లాల్లో సామాజిక అంశాలను గమనంలోకి తీసుకునే ఈ నిర్ణయం ఉంటుందని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్తో పాటు జనసేనకు ఇంకెన్ని మంత్రి పదవులు దక్కుతాయి, అవి ఏమేమి శాఖలు అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. తనతో పాటు పవన్ కళ్యాణ్ ఎవరి పేర్లను సిఫారసు చేస్తారనేది కూడా ఆ పార్టీ నాయకుల్లో ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడికి ఏకంగా కేబినెట్ పదవి దక్కడంతో ఈసారి ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎప్పట్లాగానే నారాయణకు మంత్రి పదవి ఖాయమని చెప్తున్నారు. అయితే ఎంతమంది సీనియర్లకు కోత పడుతుంది, ఎంతమంది కొత్త వాళ్ళు వస్తారు అన్న టెన్షన్ టీడీపీ నాయకుల్లో కనిపిస్తుంది. అయితే ఎవరికి ఇచ్చినా సరే గత 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గమనంలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా పార్టీకి డోకా ఉండదనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్లో సుజనా చౌదరి, సత్యకుమార్లకు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. జూన్ 12న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.